మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ. నేను మీ సంగీత. ఈ రోజుల్లో కొన్ని సంఘటనలు చూస్తుంటే గుండెలో దడ పుట్టేస్తుంది. అదేంటనంటే బేసిక్గా అమ్మాయిలు బయటికి వెళ్ళిన తర్వాత అత్యాచారం, హత్యకు గురవడం వల్ల ఎవరైతే ఆడపిల్లల తల్లిదండ్రులు ఉంటున్నారో అమ్మాయి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేంత వరకు గుండెల మీద చేసుకొని టెన్షన్ పడే రోజులు ఇవి. అయితే ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే రీసెంట్గా హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ కిస్మత్పురాలో జరిగిన సంఘటన గురించి మనం మాట్లాడుకుందాము. అలాగే అలాంటి కేసులలో ఎలాంటి శిక్షలు ఉంటాయి, వారికి ఎలాంటి పనిష్మెంట్ ఉండే అవకాశం ఉంది అనేది మనం ఒకసారి ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. అయితే ముఖ్యంగా ఆ కిస్మత్పురాలో చూసేసుకుంటే ఒక మహిళను ఇద్దరు వ్యక్తులు ఆటోలో బలవంతంగా తీసుకొని వెళ్ళి ఎవరూ లేని నిర్మానుషమైన ప్రదేశంలో ఆ చెట్ల పొదల్లోకి తీసుకెళ్లిన తర్వాత ఆవిడ పైన అఘాయిత్యం అనేది చేయడం జరిగింది. దాంతోపాటు చేసిన వారు వదిలేశారా, అదే లేదు, తన ప్రైవేట్ పార్ట్స్లలో చాలా ఇబ్బందికరంగా కొన్ని ఆబ్జెక్ట్స్ని పెట్టడం జరిగింది. ఆవిడను ఇంకా చంపేయాలి అనుకొని ఆవిడని అక్కడ చంపేయడం కూడా జరిగిపోయింది. అంటే ఇక్కడ చూసుకుంటే రేపు ఆబ్జెక్టివ్ పెట్టడం, తర్వాత నెక్స్ట్ అక్కడ మర్డర్ చేయడం, ఈ 3 కూడా వచ్చాయి. కాబట్టి దీన్ని మనము రేప్ అని ఒక కేసు కిందనే తీసుకోలేము. దీన్ని ఏమంటారు అంటే ఆబ్జెక్టివ్ ఇంటర్వెన్షన్ అగ్రవేటెడ్ కేసు కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఒక రేపే జరగలేదు, అక్కడ ప్రైవేట్ పార్ట్స్లో కూడా కొన్ని ఇబ్బందికరంగా వస్తువులను పెట్టారు, దాంతోపాటు మర్డర్ చేశారు. కాబట్టి దీన్ని ఈ కేసు కింద ఈ యొక్క పదం కింద దాన్ని ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు మనం ఒకసారి సెక్షన్స్ చూసుకుంటున్నట్టయితే ఏదైతే కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా BNS 2023 ప్రకారం IPC సెక్షన్ 375 అంటే తన పైన అఘాయిత్యం చేశారు, అత్యాచారం చేశారు కాబట్టి దాని కింద ఈ సెక్షన్ రావడం జరుగుతుంది. దాంట్లో వచ్చేసి వారికి 7 years వరకు జైలు శిక్షతో పాటు లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడే అవకాశం ఉంటుంది. ఇకపోతే IPC సెక్షన్ 376 కూడా ఇందులో అప్లికేబుల్ అవుతుంది. రీజన్ ఏంటంటేనో తన ప్రైవేట్ పార్ట్స్లలో కొన్ని ఆబ్జెక్ట్స్ ఇన్సర్ట్ చేశారు కదా, దానిని దీంట్లో కన్సిడర్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి డెత్ పెనాల్టీ అన్నా ఉంటుంది, లేదు అనుకుంటే వచ్చేసి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయినా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇకపోతే అక్కడ మర్డర్ కూడా జరిగింది కాబట్టి IPC సెక్షన్ 302 కింద రావడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళకు వచ్చేసి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానివ్వండి, లేదు అనుకుంటే డెత్ పెనాల్టీ, ఈ 3 సెక్షన్స్ అనేవి కూడా దాంట్లో అప్లికేబుల్ అవుతాయి. అయినప్పుడు ఇది ప్రత్యేకంగా కొన్ని ఏదైతే ఫస్ట్ ట్రాక్ ఉంటుందో ఆ కోర్టులలో మాత్రమే దీన్ని చెయ్యాలి అని చెప్పేసి దీన్ని ఏదైతే దీని ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా రన్ అవ్వాలి అని చెప్పేసి ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా కొన్ని గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే 2012లో నిర్భయ కేసు వచ్చిన తర్వాత నుంచి ఇలాంటి కేసులలో అప్పుడు నిర్భయ కేసు అనేది దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. అలాగే ఇప్పుడు కూడా ఇది చూసుకుంటే రాజేంద్ర నగర్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా ఆ ప్రైవేట్ పార్ట్స్లలో చాలా ఇబ్బందికరంగా కొన్ని ఆబ్జెక్ట్స్ని పెట్టేసి అవన్నీ ఎంత నరకానికి హింసకి గురి చేశారు అనేది అర్థమవుతుంది. కాబట్టి అలాంటి వాటిని మాత్రము ఇలాంటి ఫాస్ట్ ట్రాక్కు సంబంధించిన కోర్టులలోనే వాటిపైన ఆర్గ్యుమెంట్స్ రన్ చేయాలి. కొన్ని సందర్భాలలో 4 monthsలోనే కూడా మొత్తం ఆ కేసు అనేది సాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఎక్కువ బేసిక్గా ఇలాంటి కేసులలో మరణదండన అంటే డెత్ పెనాల్టీకి మాత్రమే ఎక్కువ స్కోప్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి చూస్తుంటే వాళ్ళ మనస్తత్వం చూసారా అండి, అంటే వాళ్ళు డ్రింక్ చేస్తున్నారా, డ్రింక్ చేసి లేరా, అదంతా సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక క్రైమ్కి వాళ్ళు అట్రాక్ట్ అవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళకు ఎలాంటి చట్టంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయో అవి కంపల్సరిగా అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అయ్యో తాగి చేశాడు, మత్తులో చేశాడు, లేదు అంటే తెలియక చేశాడు, తొందరపాటులో చేశాడు అంటే కుదరదు. ఎందుకంటే వాళ్ళు ఇంటెన్షన్గానే ఎక్కించుకున్నారు, వాళ్ళు ఏదో ఒక ఈ అమ్మాయితో ఏదో చెయ్యాలి అనుకున్నారు ఈ మహిళతో, కాబట్టి తీసుకెళ్లారు. కాబట్టి ఇవన్నీ అంటే వాళ్ళు తాగి ఉండనివ్వండి, ఇంకా ఏ సిచ్యువేషన్లోనూ ఉండనివ్వండి, కానీ ఖచ్చితంగా ఇలాంటి కేసులలో డెత్ పెనాల్టీ అనేది మ్యాక్సిమం పడే అవకాశం ఉంటుంది. లేదు అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఇంకా జీవితకాలం అంతా కూడా జైల్లోనే ఉండే అవకాశం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి
ఎక్కువగా మనం చూస్తూ ఉంటే ఇలాంటి సంఘటనలు చాలా వరకు జరుగుతున్నాయి. ఇప్పుడు హత్య చేసి అదే మన అక్కడ అత్యాచారం చేసిన తర్వాత వాళ్ళ ఇంకా అయిపోయింది, ఆ క్షణంలో వదిలేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు మళ్ళీ ఎవరికైనా చెప్తారేమో, నా పరువు పోతుందేమో అంటే అది చేసినప్పుడు పరువు అనేది గుర్తు రావట్లేదు. అది చేసిన తర్వాత అయ్యో బాబాయ్ వీళ్ళు పోయి బయట చెప్తే నా పరువు పోతుందేమో, అప్పుడు పరువు ఏడుందో నాకు అర్థం కావట్లేదు. అదొకటి. తర్వాత నెక్స్ట్ చనిపోయిన తర్వాత మళ్ళీ అయ్యో బాడీ దొరికితే మళ్ళీ మేము నిందితులుగా మార్కెట్లో కనిపించేస్తామేమో, మమ్మల్ని అందరు దొంగలు అంటారు, హంతకులు అంటారు అని చెప్పేసి వాళ్ళు ఏం చేసుడు ఆ బాడీని ఇంకా మొత్తానికి కనిపించకుండా చెయ్యాలని చెప్పేసి ముక్కలుగా చేయడము, నీళ్ళల్లో పడేయడము, ఎక్కడెక్కడో విసిరేయడము, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే క్రైమ్ ఒకటి చేసిన తర్వాత ఒకదాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకొకటి దానికోసం ఇంకొకటి, ఇలా ఎక్కువ కేసులలో ఇన్వాల్వ్ అవుతూ వారి లైఫ్ అంతా కూడా జైల్లోనే గడపడానికి ఇలాంటివన్నీ చేస్తూ వస్తూ ఉన్నారు. మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం కూడా. అంటే ఎప్పుడైనా సరే ఒక క్రైమ్ చేయడానికి వెళ్తున్నప్పుడు మీరు దయచేసి మీ మెంటల్ కండిషన్ అలా ఉంది, లేదంటే వాళ్ళ మీద వస్తుంది ఫీలింగ్ వస్తుందో, లేకపోతే ఇంకేదో వస్తుందో, మీ మైండ్ అలా ఆలోచిస్తుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తులైనా కొంచెం జాగ్రత్త పడండి. వాళ్ళు మనతో మాట్లాడే విధానం కానివ్వండి, వాళ్ళు మనతో బిహేవ్ చేసే విధానం కానివ్వండి, మీకైనా ఐడెంటిఫై అవుతే అక్కడ నుంచి మీరు వెంటనే ఇమీడియట్గా అక్కడ నుంచి లెఫ్ట్ అవ్వండి. అంతేకాని వాళ్ళతో ఇంకా మాట్లాడుకుంటూ అబ్బా ఇలా అన్నావా, అబ్బా అలా అన్నావా అంటే వాళ్ళు కాస్త చేసేది ఇలాంటివి. కాబట్టి ఇలాంటి అత్యాచారాలు కానివ్వండి, హత్యలు కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎవరైనా సరే సొసైటీలో ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ రావడం జరుగుతుంది. చిన్నపిల్లల్ని చూడట్లేదు, పెద్దవాళ్ళని చూడట్లేదు, ముసలి వాళ్ళని చూడట్లేదు, వాళ్ళకు ఏజ్ గ్రూప్తో సంబంధం ఉండట్లేదు. అసలు వాళ్ళకు ఆ టైంలో ఏమనిపిస్తుందో అది చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా వాళ్ళు సరే పోతే పోతాం, జైల్లోకి వచ్చేస్తాం. కానీ ఆ టైంలో మాత్రం ఆ సునకానందం కోసం మాత్రం ఎంతవరకైనా వెళ్తున్నారు. చెప్తున్నాను కదా, వెళ్ళి ఆ పని చేసిన తర్వాత చంపడానికి కూడా వెళ్తున్నారు. వెళ్ళి ఇంకా రాక్షసత్వంగా ఒక సైకో లాగా బిహేవ్ చేయడం కోసం వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్లలో చాలా ఇబ్బందికరంగా చేయడము, లేదంటే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని కట్ చేయడము, ఇలాంటివి కూడా కొన్ని సందర్భాలలో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నింటిని చూస్తుంటే సొసైటీలో మానవ సంబంధాలన్నీ కూడా మంట కలిసిపోతున్నాయి. అదేవిధంగా ఎలాంటి అంటే మనము మృగాల మధ్యలో తిరుగుతున్నాం, మనుషుల మధ్యలో తిరగట్లేదు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ఏ మృగం ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనకు తెలియదు కదా. ఇది మానవ మృగం ఎప్పుడు బిహేవ్ చేస్తుంది, ఎలా బిహేవ్ చేస్తుంది ఎవరికి తెలియదు. జంతువులు అయితే ఈ పలానా టైంలో ఇలా బిహేవ్ చేస్తాయి అని చెప్పేసి మనకు ఒక అంచనా రావచ్చు. కానీ మానవ మృగాల మధ్యలో మనము నడుస్తున్నప్పుడు, మనము ఉంటున్నప్పుడు వారి లోపల ఉన్న వ్యక్తి ఒక మృగం బయటికి ఎప్పుడు ఏ రకంగా వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి మన రక్షణ మన చేతుల్లోనే. నేను ప్రతి వీడియోలో ఈ సెంటెన్స్ చెప్తాను. కాబట్టి దయచేసి వారి మెంటాలిటీ కొంచెం అటు ఇటుగా ఉంది అన్నప్పుడు వారి నుంచి దూరంగా వెళ్ళిపోండి. లేదు అనుకుంటే ఆ క్రైమ్లో మీరన్నా ఇన్వాల్వ్ అవ్వచ్చు, లేదు అంటే మిమ్మల్ని అయినా ఇన్వాల్వ్ చేయొచ్చు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి సొసైటీలో మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. మనం చూసుకుంటే మాత్రం ఇలాంటి ఏదైతే రేప్ అండ్ మర్డర్ ప్లస్ తర్వాత ప్రైవేట్ పార్ట్స్లో ఇబ్బందికరంగా చేసిన వాటిలలో డెత్ పెనాల్టీ ఉంటుంది. దాంతోపాటు లేదు అనుకుంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా కొన్నిసార్లు వేసే ఛాన్సెస్ ఉంటుంది. మ్యాక్సిమం అయితే అదే ఉంటుంది. ఫస్ట్ ట్రాక్ కోర్టులోనే ఇవి ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా రన్ అవుతాయి. విత్ ఇన్ 4 to 5 monthsలోనే దీనిపైన ఒక క్లియరెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం. మీకు ఎవరికైనా మీకు లీగల్గా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే దాని మీద మీకు ఒక లీగల్ ఒపీనియన్ కావాలి అంటే కింద మీ ప్రాబ్లమ్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దానిపైన నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.